ప్రభు నామనకు ఘనత కలుగునుగాక. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్టక్రియలను మాని తిరుగుడి. వారికి ప్రకటన చేసినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, దేవుడు జకరియా ప్రవక్త ద్వారా మనకి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఇది. పూర్వీకులైనటువంటి వారు ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దాసత్వంలో నుండి 430 సంవత్సరాల తర్వాత విడిపించబడి వాగ్దత్త ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు పలుమారులుగా వాళ్ళని హెచ్చరించినప్పటికీ వాళ్ళు దేవుని మాటకి లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందును బట్టి 2వ దినవృత్తాంత గ్రంథం 36వ అధ్యాయం 15 నుంచి 20 వరకు మనం చూస్తే, దేవుడు తన జనులందు తమ నివాసములందు కటాక్షం గలవాడై వారి యొద్దకి దూతల ద్వారా వర్తమానం పంపుచు వచ్చును. పెందలకడని లేచి వారు దేవుని బిడ్డల్ని వర్తమానం పంపించినప్పటికీ వారు దేవుని దూతల్ని ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యమును తృణీకరించచ్చు, ఆయన ప్రవక్తలను పరిహసించచ్చు రాగా నివారింప శక్యంగాని కోపము దేవునికి వారి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వారి మీదకి కల్దీయుల రాజు అయినటువంటి నెబుకద్నెజరుని పంపించినట్టుగా చూస్తున్నాం. అతడు వచ్చి వారిని కఠినమైనటువంటి శిక్షకు గురి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చి యవనస్తులను దేవుని పరిశుద్ధ మందిరంలోనే యవనులను యువతులను మరి ఖడ్గంతో చంపించారు. వృద్ధుల యందు కానీ దళనరిచిన వారి యందు కానీ వారు ఏమాత్రం అతను కనికరము చూపించలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని ఆలయంలోని ప్రతి వస్తువును ఉపకరణమును ఎత్తుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. రాజు నిధుల్లో నుండే నిధులను, మందిరపు నిధులను, దొరికిన ప్రతి ద్రవ్యమును అంతయు బబులోను దేశంలోనికి ఎత్తుకొని పోయిను. అదిగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసి దానిలో ప్రశస్త వస్తువులన్నిటినీ ఒత్తిగా పాడు చేసి ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని బానిసలుగా పట్టుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. దేశము 70 సంవత్సరములు విశ్రాంతి దినములు అనుభవించిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత పార్శిక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడి యందు ఎజ్రా నాయకత్వంలో వారు తిరిగి దేవుని దేశంలోనికి లేదా ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చారు. వచ్చిన వారు దేవుని మందిరం కట్టించుకొనుటకు వచ్చారు. కానీ వారు వచ్చిన తర్వాత కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు మందిరం పని ఆపివేసి వారి సొంత పనులు చేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ దుష్క్రియలను మాని నీ దుర్మార్గతను మాని దేవుని వైపు తిరుగుడి అని జకరియా ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదనగా మీ దుర్మార్గతను మాడుకొని దేవుని వైపు తిరగమని హెచ్చరికిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవులారా, మనకు ఈ దినము ప్రభు రాకడ అతి త్వరలో ఉన్నప్పటికీ ఎన్నో విధాలుగా దేవుని సువార్త దేశాల్లో ప్రతి చోట ప్రచురింపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సువార్త లేని ప్రదేశం లేదు. కానీ మనుషులు దాన్ని తప్పుగా ఎంచుకొని అనేక విధాలుగా దేవుని బిడ్డల్ని హింసిస్తున్నప్పటికీ సువార్త విస్తరిస్తూనే ఉంది. ఎందుకంటే దుర్మార్గతలు విడిచిపెట్టి మీ దుష్క్రియలు మానివేసి దేవుని వైపు తిరుగుడి. ప్రభు రాకడ వచ్చినప్పుడు పరిశుద్ధుల సమూహంలో మనం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలని దేవుని యొక్క కోరిక. మనలో ఎవ్వరు కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. నిశ్చయంగా పాపములో చనిపోవటం నాకు ఇష్టం లేదు, నరపుత్రుడా నువ్వు వెళ్ళి ప్రకటించుము అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. అంతమటికే కాదు, శిష్యులు కూడా చెప్పాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్టిజం పొందువారు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను అని చెప్పాడు. ఆ విధంగా సువార్త ప్రకటన జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవునిలారా, మన దుష్క్రియలు మన దుర్మార్గతలు విడిచి దేవుని వైపు తిరిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని రాజ్యమునికి మనం కూడా వారసులమైనట్టుగా మనల్ని సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభ, నాయన ప్రపంచం పుట్టినది మొదలుకొని నీ ప్రేమ ఎంతో గొప్పది. అనేక విధాలుగా నా తండ్రి మమ్మల్ని రక్షించాలని చూసినప్పటికీ మేము మాట వినకపోయినందుకు మీ ప్రియ కుమారుని లోకమునకు పంపించి మా కొరకు బలియాగము చేసి ప్రభా మాకు క్రయధనంగా ఆయన ప్రాణాన్ని పెట్టి మాకు రక్షణ ఇచ్చి నీ రాజ్యంలోనికి మేము చేరాలని మీరు కోరుకొంటున్నారు. అయితే అనేకులు ఈ సత్యాన్ని మర్మాన్ని ఎరగక నశించిపోతున్నారు. ప్రభా దేహతో వారిని క్షమించి వారు కూడా నిన్ను ఎరిగేటట్టు సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.